గెలవాలి అంటే ఓట్లు పడాలి, ఓట్లు పడాలి అంటే హామీలు కావాలి. ఇవాల్టి ట్రెండ్లో ఆ హామీలు కాస్త గ్యారెంటీలయ్యాయి. 6 గ్యారెంటీలని తెలంగాణలో అంటే సూపర్ 6 అని ఆంధ్రాలో అన్నారు. ఇక సెంట్రల్లో అయితే మోడీ గ్యారెంటీ అని పేరు కూడా పెట్టేసుకున్నారు. గద్దెనెక్కారు సరే, మరి ఆ గ్యారెంటీలే గుదిబండలయ్యాయా? ఎన్నో కలలతో వచ్చేవే ఎన్నికలు. ఓటు వేస్తే బతుకు బాగుపడుద్ది అని ఓటర్ కళ, గెలిస్తే సంపాదన సూపర్ అని అభ్యర్థుల కళ, మినిస్టర్ గిరి వస్తుంది అని మరొకరి కళ. ఇలా అన్ని కలలు సాకారం కావాలి అంటే హామీలు రంగుల కలలా ఉండాలి. తప్పదు, అందుకే పార్టీలు కొత్త దారులు వెతుకుతూ ఉంటాయి. చిన్న పిల్లాడికి తాయిలమిచ్చి మంచి చేసుకున్నట్టు ఓటర్కి రకరకాల పథకాలు చూపించి మంచి చేస్తాం అని అంటూ ఉంటారు. దీనికి ఆకాశమే హద్దుగా ఉంటుంది. అవి ఆచరణ సాధ్యమా కాదా అన్న కనీస కామన్ సెన్స్ కూడా ఉండదు. ఈ కోవలోనే జగనన్న నవరత్నాలు పెట్టాడు. ఉన్న డబ్బంతా పథకాలకు పంచిపెట్టి అభివృద్ధి శూన్యంగా పాలన చేశాడు. జగనన్న అభివృద్ధి ఏమీ చేయలేదు అంటూ వచ్చిన చంద్రబాబు కూటమి అంతటితో ఆగకుండా సూపర్ 6 గ్యారెంటీలు ఇచ్చేశారు. జగనన్న రత్నాలు కంటే చంద్రన్న గ్యారెంటీలే గట్టిగా ఉండడంతో ఓటర్లు చంద్రన్నకి పట్టం కట్టేశారు. తెలంగాణలో కూడా కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గట్టిగా అరుస్తూ 6 గ్యారెంటీలు అనడంతో ఇక్కడ ప్రభుత్వాలు మారిపోయాయి. సెంట్రల్లో మోడీ గ్యారెంటీ పేరుతో ప్రచారం చేసుకుని మోడీ హ్యాట్రిక్ కొట్టారు. ఎలక్షన్స్ ముందు గ్యారెంటీలు ఇచ్చేయడం, ఆ గ్యారెంటీలతో గ్యారెంటీగా గద్దెనెక్కడం. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇంతకు ఏంటా అసలు కథ? గ్యారెంటీలతో గద్దెనెక్కిన వాళ్లకు ఆ నెక్స్ట్ మూమెంట్ గత ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల పుణ్యమాని ఖజానా ఖాళీగా వెక్కిరిస్తుంది. ఇక అప్పటి నుంచి గ్యారెంటీలకు కండిషన్స్ అప్లై అనే ట్యాగ్ లైన్ వచ్చేస్తుంది. ఇంత పొలం ఉంటేనే రైతు బంధు, సంవత్సరానికి ఇన్ని సిలిండర్లు అయితేనే గ్యాస్ 500, ఇన్ని యూనిట్లు అయితేనే కరెంటు ఫ్రీ, ఇన్ని అర్హతలు ఉంటేనే తెల్ల కార్డులు, ఈ కార్డు ఉంటేనే ఫ్రీ బస్ అని అన్నింటికీ కోతలు పెట్టడం స్టార్ట్ అవుతుంది. ఆ గ్యారెంటీలను నెరవేర్చడానికి డబ్బు సమకూర్చుకోవడానికి రిజిస్ట్రేషన్లు పెంచడం, ల్యాండ్ వాల్యూలు పెంచడం లాంటి ఎన్నో రూపాలలో బాధుడు స్టార్ట్ అవుతుంది. ఈ కట్ ఆఫ్ల వల్ల ప్రజల్లో ఒక వర్గంలో అలక స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి ఆ నెగటివిటీ స్ప్రెడ్ అయి 5 ఏళ్లకు అది ఒక సునామీలా మారి ప్రభుత్వాలని పడపోయేలా చేస్తుంది. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఇలాగే పోయారు కూడా. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది గ్యారెంటీల వల్లే అని ఫీల్ అయి కాంగ్రెస్ అధిష్టానం వాటినే తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ కూడా గద్దెనెక్కారు. ఇక్కడ వర్కౌట్ అయ్యాయని వాటిని అటు ఇటు తిప్పి సూపర్ 6 అన్నారు చంద్రబాబు. దాంతో అక్కడ కూడా ప్రజలు ఓట్లు గుద్దేశారు. కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, గ్యారెంటీలు ఇస్తూ పోయిన జగన్ రిజల్ట్ వచ్చాక అన్ని గ్యారెంటీలు ఇచ్చాను, మరి ఓట్లు ఎందుకు పడలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే గ్యారెంటీలు ఇవ్వడం ఒక్కటే పాలనే కాదు, డెవలప్మెంట్ కూడా చేయాలి అన్నది నిజం. ఓటర్ చాలా తెలివిగా ఉన్నాడు. ప్రభుత్వాలే గుడ్డిగా ఉన్నాయి. ఇస్తానన్న గ్యారెంటీలను ఖచ్చితంగా వసూలు చేసుకుంటున్నాడు ఓటర్. అవి అటు ఇటు అయితే శివతాండవం చేసి ప్రభుత్వాలని పడేస్తున్నాడు. అందుకే గ్యాస్ బండలు, ఫ్రీ బస్సులు, ఉచిత కరెంట్, పింఛన్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ తీసుకొని అన్నీ ఎంజాయ్ చేసి చివరాఖరికి 5 ఏళ్లయ్యాక వేరే పార్టీ మరిన్ని గ్యారెంటీలతో వస్తే దానికి పట్టం కడుతున్నారు. అదేంటి అంటే అభివృద్ధి చేయలేదు అంటున్నారు. పొలిటికల్ పీపుల్ గ్యారెంటీలను గుదిబండల్లా చేసుకోకండి. ఆ గ్యారెంటీలు ఇచ్చే ముందు గవర్నమెంట్ ఫ్యూచర్ కూడా ఆలోచించుకోండి.